ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యమామలు వచ్చేసింది మన సంగారెడ్డి. హలో సంగారెడ్డి బామలు సత్యమామలు ఎంత హుషారుగా ఉంటారంటే ఎనర్జీ మొత్తం ఇక్కడే ఉందన్నమాట. అసలు వీళ్ళతో షో చెయ్యాలంటే నా భూతో నా భవిష్యత్. అసలు బామలు సత్యమామలు షో చేసిన తర్వాత సో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. అందులో ఒక విషయం ఏంటి అంటే భర్త సీఎం అయినా పిఎం అయినా రాష్ట్రపతి అయినా చివరికి సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే నీకేం తెలదు నువ్వు ఊరుకో అనేవాళ్లే భార్య అన్నమాట. ఎవరైనా సరే భార్య ముందు అలానే ఉండాలి. లేదంటే ఇదే ఏం తెలుసు నీకు పెద్ద చెప్పొచ్చాడు నాకు తెలిసినంత నీకు తెలిసేటి అంటారు చూసారా, వాళ్లే కరెక్ట్ భార్యలు అనమాట. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు, చాలా తెలియనుడు. సరే మరి ఇదే ఆనందంలో మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, ఆల్రెడీ మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అందుకోవడానికి మనం కూడా రెడీగా ఉండాలి, ఇలా తట్ట పట్టుకొని. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఏం పేరు? అశ్విని. ఏమని పిలుస్తాడు బావా? అశ్షు అశ్షు ఉషు ఉషు అంటాడు. అమ్మా అని పిలుస్తాడు. అమ్మా అని పిలుస్తాడు. అమ్మా అందరూ ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఓ అమ్మా అనే పిలుస్తాడు. ఓ అమ్మా. అమ్మ అయిన తర్వాత కూడా ఓ అమ్మేనా? లవ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులు మొదలైంది లవ్? లేదు, మా బావనే. బావా ఒక్క మాట. ఇంకేం అరేంజ్డ్ మ్యారేజ్? బావా బావా బావా. బావగా పుట్టినందుకు ఆయన జైల్లో పెట్టావు? లేదు. ఆయన నిన్ను జైల్లో పెట్టాడా? అట్లా ఏం లేదు. ఏం నువ్వేమని పిలుస్తావు బావని? ఖుషి అని పిలుస్తావు. ఖుషి? ఏంటిది మాకేంటిది అంటున్నాను. మా ఆయన పేరు ఖుషి. ఖుషియా? అవును. పక్కన ఏం లేదా? కుషా కుమార్. కుషాల్ కుమార్. కుషా కుమార్. కుషా. కుషా కుమార్ ని నువ్వు ముద్దుగా ఖుషి ఖుషి అని పిలుస్తా. ఖుషి అని పెద్ద హీరోయిన్ ఉంది తెలుసా? బావకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నేను ఆప్షన్లు చెప్తా. బావకి ఇష్టమైన హీరోయిన్లు ఈ ముగ్గురులో ఉన్నారో లేదో చెప్పు. శ్రీలీల, కియారా అద్వానీ, రష్మిక. శ్రీలీల. చూసారా ఖాళీగా ఉన్నట్టున్నారు. శ్రీలీల కంటే నువ్వే సూపర్ ఉన్నావు. అయినా సరే బావ శ్రీలీల వెనకాల పడుతుంటే నువ్వేం చేస్తున్నావు సిస్టర్? అట్లా ఏం లేదు. మళ్ళీ అట్లా ఏం లేదు. సో నేను ఇప్పుడు నిన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో రెగ్యులర్ గా ఒక 1 డే 2 డే గొడవ పడలేదు అనుకో, అప్పుడు మనసు ఎలా అనిపిస్తుంది? అబ్బా 2 రోజులు బట్టి ఆయనతో గొడవ పడలేదు అబ్బా అనిపిస్తుందా? నేను ఆప్షన్స్ ఇస్తా. హస్బెండ్ తో గొడవ పడకపోతే ఎలా అనిపిస్తుంది? ఆప్షన్ ఏ, తలంతా నొక్కేసినట్టు తలనొప్పి. ఆప్షన్ బి, అబ్బా లైఫ్ లో ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఆప్షన్ సి, మోకాళ్ళ నొప్పులు. ఆప్షన్ డి, ఒళ్ళంతా నొప్పులే. ఏ ఆప్షన్? సియా, మోకాళ్ళు. అట్లుంటది మనతోని. డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కల్లా. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఏ అమ్మా మోకాళ్ళ నొప్పి అంటే, అవునండి మా హస్బెండ్ తో గొడవ పడక 2 రోజుల నుంచి మోకాళ్ళ నొప్పి వస్తుంది. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? పడు, నువ్వు గొడవ పడు అంటాడేమో. రాహుల్ గమ్మతైపోయినా నువ్వు మనిషి మధ్య. ప్రొడక్షన్స్ ఎంతమంది? ఒక పాప ఒక బాబు. బ్యాలెన్స్ చేశాడు బావ కరెక్ట్ గా. ఖుషి బావ. సరే జాగ్రత్తగా విను. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమ్ లో రికార్డ్ అయిన విజువల్, బోరు బోరు నేడుస్తుంది బుల్బుల్. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. ఏంటి ఎంత ఫాస్ట్ గా చెప్తున్నావు? నువ్వు టంగ్ టెస్ట్ లో ఏమైనా బిఏ చేసావా ఏంటి? హనీమూన్ ఎక్కడ తీసుకెళ్లాడు బావా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? హనీమూన్ ఊర్లోనే అయింది. ఊర్లలో హనీమూన్ అంటాడు. ఖుషి బావా నువ్వు చాలా పిసినారోడు, నాకు అర్థమైంది. డబ్బులన్నీ దాసేసి అందుకే అమ్మాయి పుట్టింది. ఇప్పుడు చెప్పు. ఇంకోసారి చెప్పండి. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్, బోరు బోరు నేడుస్తున్న బుల్బుల్. చీకట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్, సీసీ కెమెరాలో బోరు బోరా. ఖుషి బావ ఫ్రెండ్ పేరేంటి? అప్పట్లో కాలేజ్ లో బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్. తెలీదండి. అడగాలి కదా నువ్వు. తెలీదండి అంటావేంటి? అడుగు. ఏ ఖుషి, కాలేజ్ లో నీ ఫ్రెండ్ ఎవరు? నా కాకుండా ఎవరున్నారు? గట్టిగా వార్నింగ్. ఏ ఖుషి, కాలేజ్ లో నీ ఫ్రెండ్ ఎవరు? కమాన్ చెప్పు. కమాన్ చెప్పు. పాపం పూర్గే. నాకంటే అందగత్తి ఎవరు అసలు? నాకంటే అందగత్తి ఎవరు? ఏంటి శ్రీలీల కల్లోకి రావడం ఏంటి అసలు నీకు? ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? నవ్వుతా ఏంటి మరి? భయపడ్డు బావా. ఓకే గట్టిగా చెప్పట్లు మా సిస్టర్ కి. మీ పేరేంటండి? ప్రీతి. నా బావగారు ఏం చేస్తారు? గవర్నమెంట్ జాబ్ అండి. ఏ కమాన్, గవర్నమెంట్ జాబ్ ఉన్న సంబంధమే వచ్చిందంటండి. ఇంటెలిజెంట్ ఫెలో.
పెళ్లి అవ్వాలంటే కుర్రోడు గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు ఆ రోజుల్లో. గవర్నమెంట్ జాబ్ అయితే ఎలా ఉన్నా పర్వాలేదు, ఫోటో కూడా చూడక్కల, తెచ్చేయండి కట్టేద్దాం అంటారు కదా. అన్నాను అలాగే. అవునా? అచ్చా, ఆ ఏంటి కుర్రోడు గవర్నమెంట్ జాబ్, పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అన్నారా? లేదండి, చూసుకోకుండా ఎలా చేసుకుంటాము. ఏ అలాగే అన్నావు కదా, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంది కదా. అది పేరెంట్స్ కి, నీకైతే మనకైతే చూడాల్సిందే. ఏ గోడ పక్క నుంచి చూస్తావా, డైరెక్ట్ వెళ్ళి చూస్తావా? లేదండి, ఆ టైంలో గోడ పక్క నుండి. పాపం ఫీల్ అయినట్టున్నారు. అప్పుడే కలజోడు వచ్చింది కదా పెళ్లి చూపుల్లో. Yes. మరి అంత దీర్ఘంగా చూడాలా కుర్రోడిని అలా? మళ్ళీ దొరకారు కదా పిల్ల ఎంతవరకు. ఇట్ట తయారయ్యేమే మీరంతా. పెళ్లి చూపులకి పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది ఏంటి? 6 months. 6 months కే కలజోడు. అదే 2 సంవత్సరాలు అయ్యిందంటే ఎలా ఉండేదో. ఆపరేషన్ అయ్యేది. బావగారి పేరేంటి? సుధాకర్ రెడ్డి. సుధా అంటావా? లేదు, బావ. బావా? పెళ్లికి ముందు బావ కాదు, పెళ్ళైన తర్వాత బావ. అచ్చచ్చా, ఇప్పుడు పెళ్లికి ముందు బావ అయితే బావ ఓకే. Yes. బావ కానోళ్ళు కూడా పెళ్ళైన తర్వాత బావే. పిలవడానికి సింపుల్ గా ఉంటది కదా. సింపుల్ గా ఉంటదా, ముద్దుగా ఉంటదా? రెండు ఎలాంటి టైంలో అలా. ఆహా. ఏంటి బావగారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్? వాచ్. ఓకే, దాచిపెట్టావా? ఉంది ఇంకా, కానీ పని చేయట్లేదు. ఓకే, సూపర్. చలో మరి ఇప్పుడు అంటే ఒక్క రోజు బావతో సుధా బావతో గొడవ అవ్వలేదు అనుకో, ఆ రోజు నీకెలా ఉంటది? తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది, ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది.